అండ్ దే కంటిన్యూడ్, వాళ్ళు ఆ యొక్క అటువంటి పరిచర్యలోనే వీళ్ళు ఏం చేసినారు అంటే కంటిన్యూ అయినారంటండి, కొనసాగించబడ్డారు. ఆ పరిచర్యలోనే వాళ్ళు కొనసాగింపబడ్డారు అనే సంగతి మనం ఇక్కడ చూస్తున్నాం. సరే, అపోస్తలుల బోధ అనేది ఇక్కడ ఒకటి ఉన్నది. దాని తర్వాత సహవాసము అనేది రెండవది. దాని తర్వాత రొట్టె విరుచుట అనేది మూడవది. దాని తర్వాత ప్రార్థన అనేది నాలుగు. ఈ 4 విషయాలు ఇక్కడ ఉన్నాయి. 4 అంటే 4 పిల్లర్స్ అన్నమాట. ఈ 4 పిల్లర్స్ మీదనే ఒక చర్చ్ అనేది ఆధారపడి ఉన్నది. సో ఆ 4 పిల్లర్స్ లో ఏ పిల్లర్ లేకపోయినా ఆ చర్చ్ అనేది ఏముందంటే కూలిపోతుంది. సరే, ఇక్కడ 4 విషయాలు ఉన్నాయి. ఈ 4 విషయాలు 4కి 4 మనం గమనించాం. కానీ సహవాసము అనే ఒక్క మాట మనం ఇప్పుడు గమనించడానికి ప్రయత్నం చేస్తాం. సహవాసము అనే మాట పట్టుకోండి. సహవాసము, ఫెలోషిప్, లేకపోతే మీ రోగం కావాలంటే ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్ అంటే మీకు అర్థమవుతుంది కదా. సో ఫెలోషిప్, నేను ఫెలోషిప్ అనే మాట యూజ్ చేస్తాను. సహవాసము, సహవాసము అనే మాట గురించి కొన్ని విషయాలు మనము తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. అసలు సహవాసం అంటే ఏంటి, ఎవరితో సహవాసం చేయాలి, ఎటువంటి ప్రజలతో సహవాసం చేయాలి, నేను లోకంతో సహవాసం చేయాలన్నా, ఇక్కడ దేవుడితో సహవాసం చేయాలన్నా, మందిరానికి వచ్చే విశ్వాసులతో సహవాసం చేయాలన్నా, ఎవరితో సహవాసం చేయాలి, ఎట్లా సహవాసం చేయాలి, అసలు సహవాసంలో ఉన్న నేను ఎట్లా ఉండాలి అనే సంగతి అనే మాటలు కొన్ని విషయాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. సో మీకు ఇంకొక విషయం చెప్పాలి అంటే, మనకు ఎవ్రీ వెడ్నెస్డే బైబిల్ స్టడీ కదా. సో బైబిల్ స్టడీకి నేనే వస్తాను, బైబిల్ స్టడీ తీసుకోవడానికి నేనే వస్తున్నాను. సో బైబిల్ స్టడీకి బ్రదర్స్ అయితే 2 తప్ప ఇంకెవ్వరు వస్తారు. సిస్టర్స్ కూడా 8 మంది 9 మంది వస్తున్నారు. సో సరే, ఎవరి పనులు వాళ్ళు, నేనేమి మిమ్మల్ని కాదనట్లేదు. సో మీ పనులను బట్టి మీరు ఆగిపోయినారు అంటే దట్ ఈజ్ ఓకే, దట్ ఈజ్ ఎక్సెప్టెడ్. సో కానీ మనకు అవకాశం ఉండి కూడా మందిరానికి రావట్లేదు అంటే దెన్ ఐ హ్యావ్ టు క్వశ్చన్ మై సెల్ఫ్. నా హృదయాన్ని నేను పరీక్షించుకోవాలి. సరే, బైబిల్ స్టడీలో నేను ఏం చేసినానంటే, మనం ఏం ధ్యానిస్తున్నాము అంటే యెహోషువ పుస్తకాన్ని స్టార్ట్ చేసినాము. యెహోషువ గురించి ధ్యానిస్తున్నాము. సో ఇప్పుడు ఏం చేద్దాము అంటే సహవాసము అని అన్నాం కదా. సో యెహోషువ ఇంకా కాలేబు వీళ్ళిద్దరి యొక్క సహవాసము ఏ విధంగా ఉంది అనే సంగతి కొన్ని విషయాలు మనం చూడడానికి ప్రయత్నం చేస్తాం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం చూడండి. 3 సందర్భాలు వాక్యంలో నుంచి మనం చూస్తాం. ఆ 3 సందర్భాలలో యెహోషువ అండ్ కాలేబు ఈ 2 పేర్లు కలిపి వచ్చినాయి. సో యెహోషువ కాలేబు, యెహోషువ కాలేబు, యెహోషువ కాలేబు 3 సందర్భాలు ఇప్పుడు మనం దేవుని వాక్యంలో చూద్దాం. యెహోషువ 14:6 నుండి చూడండి. యెహోషువ 14వ అధ్యాయము 6వ వచనం నుండి చదవండి. యూదా వంశస్థులు గిల్గాలులో యెహోషువ యుద్ధకు రాగా ఎనెజీయుడకు యెఫున్నె కుమారుడైన కాలేబు అతనితో ఇలాగ మనవి చేశాడు. ఆదేశు బర్నేయలో దైవజనుడైన మోషేతో యెహోవా నన్ను గూర్చియు నిన్ను గూర్చియు చెప్పిన మాట నెవెరుగుదు. గమనించండి, ఇక్కడ 3 వ్యక్తులు ఉన్నారు. 1 మోషే, 2 యెహోషువ, 3 కాలేబు. సో ఇప్పుడు కాలేబు యెహోషువతో పలుకుతున్న మాటలు ఇవన్నీ. మరోసారి చదవండి అదే వచనం. యూదా వంశస్థులు గిల్గాలులో యెహోషువ యుద్ధకు రాగా ఎనెజీయుడకు యెఫున్నె కుమారుడైన కాలేబు అతనితో ఇలాగ మనవి చేశాడు. అతనితో కాలేబు యెహోషువతో ఈలాగు మనవి చేసెను. కాదేశు బర్నేయలో దైవజనుడైన మోషేతో యెహోవా నన్ను గూర్చియు నిన్ను గూర్చియు చెప్పిన మాట నీవెరుగుదువు. సో కాబట్టి దేవుడు, తండ్రి అయిన దేవుడు యెహోషువ గురించి అట్లనే కాలేబు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడంట. ఏమని సాక్ష్యం ఇచ్చినాడు అని అంటే, ఈ యెహోషువ ఇంకా కాలేబు వీళ్ళిద్దరూ కూడా నిండు మనసుతో నన్ను వెంబడించారు. దేశమును వేపు చూచుటకు
యెహోవా సేవకుడైన మోషే కాదేశు బర్నేయలో నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏళ్ల వాడు ఎవరికి భయపడక నేను చూచినది చూచినట్టే అతనికి వర్తమానము తెచ్చితిని. ఎవరికి భయపడక చూచినది చూచినట్టే అతనికి వర్తమానము తెచ్చితిని. నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరుడు జనుల హృదయములను కరుగజేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితిని. సో తండ్రి అయిన దేవుడు యెహోషువ గురించి అండ్ కాలేబు గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే వీళ్ళిద్దరూ కూడా నన్ను నిండు మనసుతో అనుసరించినారు. ఇప్పుడు బలలో పాల్గొనడానికి వచ్చిన నువ్వు నేను విధించుకోవాల్సిన ప్రశ్న ఏంటి అంటే నేను తండ్రి అయిన దేవుణ్ణి లేకపోతే ఈ బైబుల్ దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభువు వారిని నిండు మనసుతో అనుసరిస్తున్నారా లేదా అనేది ప్రశ్న. అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే మోషే ఏం చేసినాడంటే ఆ యొక్క కనాను దేశాన్ని మీరు చూసిరండి, ఆ దేశం ఎట్లుంటుందో అని గోత్రానికి ఒక వ్యక్తి చొప్పున 12 మందిని పంపించాడు. ఆ 12 మందిలో 10 మంది వాళ్ళు ఏం చేసినారంటే దే గేవ్ రాంగ్ రిపోర్ట్, దే గేవ్ బ్యాడ్ రిపోర్ట్. 10 మంది బ్యాడ్ రిపోర్ట్, చెడు సమాచారం తీసుకొని వచ్చినారు. దాని తర్వాత 2 మాత్రమే ఏం చేశారంటే దే గేవ్ గుడ్ రిపోర్ట్, మంచి సమాచారం తీసుకొని వచ్చినారు. ఇప్పుడు మనమంతా భారతదేశం కదా, మనమంతా భారతదేశంలో ఒక 10 మందిలో 6 వ్యక్తులు కనుక ఆ వ్యక్తి కరెక్ట్ అని అంటే ఆ వ్యక్తి ఏమవుతాడు? మిగతా 4 ఆ వ్యక్తి రాంగ్ అని చెప్పినా ఆ 4 ఏమైపోతారు? ఆ 4 మాట పనికిరాదు. సో మన ఇండియాలో ఏం జరుగుతుందంటే వి గివ్ మెజారిటీ టు ద వాల్యూ, మెజారిటీకి మనం వాల్యూ అనేది ఇస్తాం. సో కాబట్టి బహుశా ఈ ప్రజలు కూడా అట్లనే అనుకున్నారేమో. సో కాబట్టి 10 మంది దే గేవ్ రాంగ్ రిపోర్ట్, వాళ్ళు చెడు సమాచారం తీసుకొని వచ్చినారు. కానీ వీళ్ళిద్దరు యెహోషువ అండ్ కాలేబు వీళ్ళిద్దరు మాత్రం ఏం చేసినారు అంటే దే గేవ్ గుడ్ రిపోర్ట్. చూడండి 8వ వచనం చదవండి, 14, 8. నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరుడు జనుల హృదయములను కరుగజేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితిని. 9వ వచనం ఆ దినమున మోషే ప్రమాణం చేసి నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితివి గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండునని. సో కాబట్టి కాలేబు అనే పేరుకు అర్థం ఏంటి అంటే బోల్డ్నెస్, ధైర్యవంతుడు అని అర్థం. కాలేబు అంటే అర్థం ఏంటంటే ధైర్యవంతుడు, ఎవరికి కూడా భయపడకుండా ధైర్యంగా ఉన్నాడు. యెహోషువ అనే పేరుకి అర్థం ఏంటంటే సాల్వేషన్, రక్షణ, లేకపోతే సాల్వేషన్ ఆఫ్ యెహోవా, యెహోవా యొక్క రక్షణ అని అర్థం. సో కాబట్టి వదిలేసేయండి ఏం కాదు, వదిలేసేయండి. సో కాలేబు అంటే అర్థం ఏంటి అంటే బోల్డ్నెస్, ధైర్యవంతుడు. 10 మంది రాంగ్ రిపోర్ట్ ఇచ్చినా సరే ఈ యొక్క కాలేబు ఇంకా యెహోషువ ఎట్లా ఉన్నారు అంటే వాళ్ళు ధైర్యంగా ఉన్నారు. ఆ రాంగ్ రిపోర్ట్ని వాళ్ళు అసలు పట్టించుకోనే లేదు. ఒక్కసారి మరొక పర్యాయం ఇంకొక సందర్భం చూడండి. నా సంఖ్యాకాండము 13వ అధ్యాయము 23 నుంచి చదవండి. సంఖ్యాకాండము 13:23 ఆ సందర్భం అక్కడ ఉంటుంది. వారు ఎష్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండేతో 2 మోసిరి. మరియు వారు కొన్ని దానిమ్మ పండ్లను కొన్ని అంజూరపు పండ్లను తెచ్చిరి. ఇశ్రాయేలీయులు అక్కడ కోసిన ద్రాక్ష గెలను బట్టి ఆ స్థలమునకు ఎష్కోలు లోయ అని పేరు పెట్టబడెను. వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి. అట్లు వారు వెళ్లి పారాను అరణ్యమందలి కాదేశులోనున్న మోషే అహరోనుల యొద్దకును ఇశ్రాయేలీయుల సర్వ సమాజముల యొద్దకును వచ్చి వారికి ఆ సర్వ సమాజమునకును సమాచారము తెలియజెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించిరి.
ఒక దండెతోని ఒక దండెం మీద ఆ ద్రాక్ష గెల అనేది వాళ్ళిద్దరూ మోసుకొని వచ్చారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరో కాదు, యెహోషువ అండ్ కాలేబు. సో వాళ్ళిద్దరు కూడా ఒక దండ మీద ఒక కర్ర తీసుకొని ఆ ద్రాక్ష గెల వాళ్ళు మోసుకొని వస్తున్నారు. సో దేవుని వాక్యాన్ని మనము ఆత్మీయంగా అర్థం చేసుకోవాలా. సో కానాను దేశము అంటే పరలోక రాజ్యము అని అర్థం చేసుకోవాలి. వాగ్దాన దేశము అంటే పరలోక రాజ్యము అని అర్థం చేసుకోవాలి. ఇందాక మనము ఏమి అంటే యెహోషువ 14వ అధ్యాయంలో చూసాము. అతడు చూచి వచ్చిన దేశాన్ని అతనికి అతని సంతానములకు నిత్యము ఉండజేసేదను అనే వాగ్దానం మనం చదివినాం. అతడు చూసి వచ్చిన దేశం. ఇప్పుడు మనం చూస్తున్న దేశం ఏంటి అంటే పరలోక రాజ్యం. ఆ యొక్క పరలోక రాజ్యాన్ని దేవుడు మనకు మాత్రం ఇవ్వడం కాదు, మన తర్వాత మన సంతానాన్ని కూడా ఇస్తాడంట. సో పరలోక రాజ్యము గురించి చెడు సమాచారం తీసుకొని వచ్చారండి వీళ్ళు. ఇది వాక్యాన్ని అర్థం చేసుకునే విధానం ఏంటి అంటే మిగతా 10 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పరలోక రాజ్యం గురించి చెడు సమాచారం తీసుకొని వచ్చారు. వీళ్ళిద్దరు మాత్రమే యెహోషువ అండ్ కాలేబు. వాళ్ళ యొక్క సహవాసం దేంతో ఉంది అంటే ఒక దండె, ఒక కర్ర అంటే సిలువ అని అర్థం. సిలువ చేత, సిలువ రక్తం చేత మనందరికీ ఏమి అంటే ఈ యొక్క సహవాసం అనేది కలిగినది. ఈ సహవాసంలోనే మనం ఏం చేస్తున్నాము అంటే ఈ యొక్క ఆత్మీయంగా మనము ఎదుగుతున్నాం. సో సహవాసం, నీకు నాకు సహవాసం ఏ విధంగా వచ్చింది అంటే ఆ సిలువను బట్టి. ఈరోజు బ్రదర్ అని నేను పిలుస్తున్నాను, సిస్టర్ అని నేను పిలుస్తున్నాను అంటే ఆ మాటకి ఆ సంబంధం ఏ విధంగా వచ్చింది అంటే సిలువ రక్తం చేత ఆ యొక్క సంబంధం అనేది నీకు నాకు వచ్చినట్టుగా మనము చూస్తున్నాం. ముందు చదవండి. వారు అతనికి తెలియపరిచినదేమనగా, నీవు మమ్మును పంపిన దేశమునకు వెళ్ళితిమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే. అది పాలు తేనెలు ప్రవహించు దేశమే. దేవుడు చెప్పిన వాగ్దానం కరెక్ట్. అది పాలు తేనెలు దొరికే దేశం కాదు, పాలు తేనెలు సమృద్ధిగా ఉన్న దేశం కాదు, పాలు తేనెలు ప్రవహిస్తున్నాయి. మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము తీసుకొని వాడిని వాడుకోవచ్చు. దాని పండ్లు ఇవి. అయితే ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు. వెరీ గుడ్. ఉన్నట్టు యెహోషువ ఇంకా కాలేబు చెప్తున్న మాట ఏంటి అంటే ఆ దేశంలో ఉన్న జనులు బలవంతులు. వారి పట్టణములు ప్రాకారము గలవి. ప్రాకారములు, పెద్ద పెద్ద ప్రాకారాలు ఉన్నాయి వాళ్ళ పట్టణానికి. ఆ ప్రాకారాలని దాటడం కూడా మన వల్ల కాదు. దే గేవ్ a right report. ఉన్నట్టుగా రిపోర్ట్ చేశారు. అవి మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ అనాకీయులను చూచితిమి. అమాలేకీయులు దక్షిణ దేశంలో నివసించుచున్నారు. హిత్తీయులు, యోబుసీయులు, అమోరీయులు కొండ దేశంలో నివసించుచున్నారు. కానానీయులు సముద్రమునొద్దను, యోర్దాను నది ప్రాంతములనొద్దను ప్రాంతమంతలోనూ నివసించుచున్నారని చెప్పిరి. సో కాబట్టి కొండలలో నివసించే ప్రజలు ఉన్నారు, నదులలో నివసించే ప్రజలు ఉన్నారు, దాని తర్వాత వాగులలో నివసించే ప్రజలు ఉన్నారు, లోయలలో నివసించే ప్రజలు ఉన్నారు, పెద్ద పెద్ద ప్రాకారాలు వాళ్ళకు ఉన్నాయి. ఆ దేశాన్ని క్యాప్చర్ చేయడం చాలా కష్టం. ఎవరు కూడా ఆ యొక్క దేశాన్ని స్వాధీనపరచుకోలేరు. చాలా బలాఢ్యులైన వాళ్ళు ఉన్నారు. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, మనము నిశ్చయముగా వెలుదము, దాన్ని స్వాధీనపరచుకొందుము, దాన్ని జయించుటకు మన శక్తి చాలుననెను. సో సహవాసంలో ఉన్నప్పుడు నువ్వు నేను తెలుసుకునేది ఏంటి అంటే సహవాసంలో ఉన్నప్పుడే మనము బలంగా ఉంటాము, బలవంతులుగా ఉంటాము. సో కాబట్టి దేవుని సహవాసాన్ని విడిచిపెట్టి నేను ఒంటరిగానే ఉంటాను, ఒంటరిగానే ఆత్మీయంగా ఎదుగుతాను, ఒంటరిగానే నాకు చాలు, నేను ఒంటరిగానే ఉంటాను, ఈ సహవాసం బాగలేదు, ఈ సహవాసంలో పరిస్థితి కూడా ఏం బాగలేవు అని నువ్వు నేను కనుక అనుకుంటే మనకు చాలా కష్టం. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం ఆ యొక్క ప్రజలు వాళ్ళు ధైర్యవంతులే, వాళ్ళు బలాఢ్యులే, వాళ్ళ ప్రాకారాలు పెద్ద పెద్దగా ఉన్నాయి సరే, కానీ వాళ్ళను జయించుటకు మనకు శక్తి ఉన్నది. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఈ దేవుడు మనకు సహాయం చేస్తాడు, ఆయన చెప్పింది ఖచ్చితంగా చేస్తాడు అనే సంగతి ఇక్కడ మనం చూస్తున్నాం. 30వ వచనం నేను చదువుతున్నాను. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి మనము నిశ్చయంగా వెళ్దాము, దాన్ని స్వాధీనపరచుకొందుము, దాన్ని జయించుటకు మనకు శక్తి చాలుననెను. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనకు వారి వీధికి పోజాలమని.
ఎట్లుందండి వీళ్ళ సహవాసం? వాళ్ళ మధ్యలోనే యూనిటీ లేదు కదా. మొత్తం 12 మంది, గోత్రానికి ఒకరు చెప్పిన అందరూ సహవాసంలోనే ఉన్నారు. 10 మంది ఏమో ఒక రకంగా మాట్లాడుతున్నారు, ఇద్దరేమో ఇంకో రకంగా మాట్లాడుతున్నారు. సో 10 మంది ఏమో దేవుని వాగ్దానాల మీద వాళ్ళకి అసలు నమ్మకమే లేదు, దేవుని శక్తి మీద వాళ్ళకి నమ్మకమే లేదు. దేవుడు ఫరోను పూర్తిగా సర్వనాశనం చేసినాడు, ఎంతో గొప్ప విడుదల ఇచ్చినాడు వాళ్ళకి, అయినా సరే అవన్నీ వాళ్ళు మర్చిపోయినారు. ఈ యెహోషువ కాలేబు మాత్రం ఎట్లా ఉన్నారు అంటే దేవుడు చేసిన అద్భుత కార్యాలు చూసినారు. దేవుడు ఎంత శక్తిమంతుడు, ఎలాంటి కార్యాలు చేయగలడు, ఆ దేవుని వాగ్దానాలు ఆయన చెప్పింది ఖచ్చితంగా చేస్తారు అనే ధైర్యము వీళ్ళలో ఉంది. వీళ్ళకు దేవుడి మీద 100% ఫెయిత్ అనేది ఉన్నది. సో మిగతా 10 మంది మాత్రం వాళ్ళు ఎట్లా ఉన్నారు అంటే వాయమ్మనే ఆ దేశాన్ని మనం చూడలేము. ముందుకు చూడండి, వాళ్ళు ఏమంటున్నారు చూడండి. మరియు వారు 32వ వచనం, సంఖ్యాకాండము 13:32. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశం. చెడ్డ సమాచారం. సో ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, నా సంఘం గురించి నేను మంచి సమాచారం ప్రకటిస్తున్నానా, చెడ్డ సమాచారం ప్రకటిస్తున్నానా? ఏమమ్మా, ఏం సార్? నా సంఘం గురించి నేను బయటికి పోయి మంచి సమాచారం ప్రకటిస్తున్నానా, చెడ్డ సమాచారం ప్రకటిస్తున్నానా? ఆ సంఘంలో అందరూ కొట్లాడుతూనే ఉన్నారు, కొట్లాడుకుంటూనే ఉన్నారని ఊరంతా పోయి తప్పు కొడుతున్నా. ఏ విధంగా ఉన్నాము నువ్వు నేను అనేది తెలుసుకోవాలి. అందుకే ఈ వాక్యం దేవుడు మనకి ఇచ్చినాడు. ఇప్పుడు బల్ల దగ్గరికి వస్తున్న మనము ఏం చేస్తామంటే మన హృదయాన్ని పరీక్షించుకుంటాం. నేను సహవాసానికి వస్తున్నాను, మందిరానికి వస్తున్నాను, ఏం గమనిస్తున్నాను? మందిరం చాలా ప్రాముఖ్యం. సో కాబట్టి am I giving a wrong report to the outside people or a right report to the outside people? ఎటువంటి సమాచారం నేను బయట ప్రజలకి తెలియజేస్తున్నాను అనేది నీ హృదయం నా హృదయం పరీక్షించుకోవాల్సిందిగా యేసునామమున మనం చేస్తున్నాం. మేము 32:13 సంఖ్యాకాండం, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము. ఆ దేశంలో ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళందరినీ మింగేస్తున్నారు. దానిలో ఆ జనులందరూ ఉన్నత దేహులు. వాళ్ళ దేహంలో చాలా పైకి ఉన్నాయి, వాళ్ళంతా ఎత్తున్నారు, వాళ్ళు గొలియాతులాగా ఉన్నారు, వాళ్ళంతా ఉన్నత దేహులు. వాళ్ళ ముందు మనము నిలబడలేదు. తన నివాసులను భక్షించే దేశం అంట, అట్లనే ఉన్నత దేవుడు అంట. అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులను చూచితిమి, మా దృష్టికి మేము మిడుతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమి. ఆ దేశం గురించిన చెడ్డ సమాచారం వీళ్ళు తెచ్చేసరికి ఆ ప్రజలందరూ ఏం చేశారంటే ఒక్కడేసారి అయ్యో అని ఏడుచుకుంటా చూస్తున్నారు. అయ్యో, పాలు తేనెలు ప్రవహించే దేశం కాదా అది? పాలు తేనెలు ప్రవహించే దేశం అని వాగ్దానం చేసిండు ఆ దేవుడు. అది తన నివాసులను భక్షించే దేశం అంట. వాళ్ళు ఉన్నత దేవుడంట. ఆయన వాళ్ళ కండలు చూస్తేనే మనకు భయం అవుతుంది. వాళ్ళు దర్దర మనకి ఒడితేనే మన గుండె ఆగిపోతాయేమో. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, సో దేవుని సంఘంలో వెల్లడి చేసేది ఏంటి అంటే, బయట చాలా మంది వాక్యం చెప్తున్నారు, మరి వాళ్ళు రాజ్యం గురించి కరెక్ట్ వాక్యం చెప్తున్నారా, రాంగ్ వాక్యం చెప్తున్నారా అది మీకే తెలుసు. పోయేటోళ్ళకు వినేటోళ్ళకు మీకే తెలుసు. ఎందుకు చెప్తున్నాము అంటే, చాలా మంది వాళ్ళ మందిరానికి సహవాసానికి రావట్లేదు. మేము ఆన్లైన్లో వింటున్నాం కదా, అదే చాలు. ఏ చర్చికి రావాలి, ఎందుకు రావాలి చర్చికి, అసలు ఏముంది చర్చిలో? పాట సరిగ్గా పాడరు, వాక్యం సరిగ్గా చెప్పరు, వాయిద్యాలు సరిగ్గా వాయించరు, అసలు ఎక్కడో చర్చ అంటేనే పాడరు, ఆ పాటలే సరిగ్గా పాడట్లేదు. ఇంకెందుకు మేము పూర్తిగా ఏమైపోయినామంటే ఏమైంది అంటే వీఆర్ ఫెడప్, ఇక రాలేదు అని అన్నట్టు పరిస్థితులు ఉన్నాయి. కానీ నువ్వు నేను తెలుసుకోవాల్సిన సంగతి ఏంటి అంటే, పరలోక రాజ్యానికి సంబంధించిన సరి అయిన అవగాహన, సరి అయిన రిపోర్ట్ మనకు ఇక్కడే దొరుకుతుంది. సో కాబట్టి బహుశా చెడ్డ సమాచారాన్ని చూసి నువ్వు దూరం అయిపోతున్నావేమో ఓసారి చూసుకో. సో కాలేబు అండ్ యెహోషువ వాళ్ళిద్దరు కూడా ఏమి అంటే సిలువ చేత కలిగిన ఆ యొక్క సహవాసాన్ని
వాళ్ళు అసలు వదులుకోలేదు. ఎట్లయినా సరే మనం వెళ్దాం, ఆ యొక్క దేశానికి మనము వెళ్దాము, మనం సంచరించి చూసిన దేశం మంచి దేశము, దేవుడు ఏ విధంగా అయితే చెప్పినాడో ఆ విధంగా ఆ దేశం ఉంది అని వాళ్ళు చాలా ధైర్యంగా ఉన్నారు. నిజంగా ఈ కాలేబు ఇంకా యెహోషువ వీళ్ళ మాటలు అసలు పట్టించుకోలేదు. ఏం సార్, ఎవరి మాటలు పట్టించుకోలేదు? చెడ్డ సమాచారం ఎవరైతే తీసుకొని వచ్చినారో, ఈ సంఘం గురించి చెడ్డ సమాచారం ఎవరైతే బయట ప్రకటిస్తున్నారో వాళ్ళ మాటలు యెహోషువ ఇంకా కాలేబు అసలు పట్టించుకోలేదు. నువ్వు నేను కూడా ఆత్మీయ జీవితంలో అలాగే ఉంటాను. చెడ్డ సమాచారాలు అసలు పట్టించుకోనంటే ఉండాలి. మనం చూసినాం, మనం ప్రత్యక్షంగా చూసింది నమ్ముతాం. సో కాబట్టి ఏమి అంటే చెడ్డ సమాచారం కాకుండా వాళ్ళ మాటలు అసలు పట్టించుకోలేదు. వీళ్ళ విశ్వాసంలో వీళ్ళు ఉన్నారు, వీళ్ళ పట్టుదలలో వీళ్ళు ఉన్నారు. ఆ దేశం చాలా మంచి దేశం, మనం ఖచ్చితంగా అక్కడికి వెళ్తాము, దేవుడు మనకు సహాయం చేసినాడు, దేవుడు మనకు తోడుగా ఉంటాడు, ఆ దేశాన్ని మనం స్వాధీనపరచుకుంటాం అని వీళ్ళు దేవుడితోనే ఉన్నారు, దేవుడి సేవకులతోనే ఉన్నారు, దేవుడి యొక్క వాగ్దానాలని ఆధారపడి ఉన్నారు, దేవుడి యొక్క వాగ్దానాల మీద. సో కాబట్టి నువ్వు నేను కూడా ఇలాగా ఉండాలి అనేది దేవుడి యొక్క కోరిక. యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతోనే ఉంటాను అని వాగ్దానం చేసిన దేవుణ్ణి వీళ్ళేమి ఈ 10 మంది చెడ్డ సమాచారం ఎవరైతే తీసుకొచ్చినారో వాళ్ళందరూ కూడా ఏం చేసినారంటే మానేసినారు, ఆ దేవుణ్ణి తృణీకరించినారు. దేవుడు అబద్ధం చెప్పినాడు, దేవుడు వాగ్దానం చేసిన దేశం అది కాదు, వాళ్ళ ముందు మనం నిలవలేము, వాళ్ళు మనల్ని సంపేస్తారు, సంపదికి తీసుకొచ్చిండ్రా ఈ యొక్క అరణ్యంలోకి, మాకు ఆ దేశం వద్దు అని వాళ్ళంతా చెడ్డ సమాచారం. సో దాని తర్వాత 14వ అధ్యాయం మనం ఇంటికి వచ్చి చదివితే మనకు అర్థమవుతుంది అక్కడ ఏముంది అంటే, ఎవరైతే ఈ చెడ్డ సమాచారం తీసుకొచ్చినారో వాళ్ళందరికీ దేవుడు పెద్ద శిక్ష వేస్తాడు. 40 సంవత్సరాలు మీరంతా కూడా 40 రోజుల్లో పోయింది. సో 40 రోజులు ఆ దేశాన్ని సంచరించి వచ్చినప్పుడు దినమునకు సంవత్సరం లెక్క చొప్పున 40 సంవత్సరాలు మీరంతా ఆ అరణ్యంలోనే తిరిగి మీ శవాలన్నీ ఏమైపోతాయంటే క్షీణించిపోతాయి అని ఆ 14వ అధ్యాయం చదివితే మనకు అర్థం. సో నువ్వు నేను తెలుసుకోవాల్సిన సంగతి ఏంటి అంటే, యెహోషువ అండ్ కాలేబు వాళ్ళిద్దరి మధ్యలో యూనిటీ అనేది ఉన్నది, ఐక్యత అనేది వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నది. సో వాళ్ళిద్దరికి చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. సో వాళ్ళిద్దరు దేవుని వెంబడించినారు, దేవుని మాటలు లోబడ్డారు. వాళ్ళిద్దరు కూడా ఏమి అంటే దేవుని సేవకుడైన మోషే యందు వాళ్ళు నమ్మిక ఇచ్చినారు, దేవుని మాటలను నమ్మినారు. సో ఉన్నట్టు వాళ్ళు రిపోర్ట్ తెచ్చినారు. వాళ్ళ రక్షణ వాళ్ళకున్నది, వాళ్ళ విశ్వాసం వాళ్ళకున్నది, వాళ్ళ పవిత్రత వాళ్ళకున్నది, వాళ్ళ ప్రత్యేకత వాళ్ళకున్నది, వాళ్ళు ప్రత్యేకంగానే ఉన్నారు. దేవుని మీద ఆధారపడి ఎంతో ధైర్యంగా వాళ్ళు ఉన్నారు. అక్కడ జరిగిన సంగతి ఏంటంటే, ఆ యొక్క 40 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అంటే, ఆ యొక్క ప్రజలందరినీ ఎవరైతే చెడ్డ రిపోర్ట్ తీసుకొని వచ్చినారో ఆ చెడ్డ రిపోర్ట్ తీసుకొని వచ్చిన వాళ్ళందరినీ కూడా ఏం చేస్తారు అని అంటే దేవుడు పూర్తిగా సంహరించేస్తారు. 14వ అధ్యాయం చూడండి, సంఖ్యాకాండము 14వ అధ్యాయము 6వ వచనం నుండి చదవండి. మీకు అర్థం యెహోషువ ఇంకా కాలేబు అనే మాట అక్కడ కూడా వస్తుంది. వాళ్ళు చేసిన పని ఏంటో చూడండి. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 6వ వచనం, అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారులకు యెహోషువయు యెఫున్నె కుమారులకు కాలేబును బట్టలు చింపుకొని. ఏం సార్, అయ్యో మీ విశ్వాసం ఎక్కడ పోయింది, అయ్యో మీ ధైర్యం ఎక్కడ పోయింది? ఆనాడు ఎర్ర సముద్రం దాటిన తర్వాత యెహోవాకు గానము అని మీరు ఆరాధన చేసినారు, దేవుని క్రియలు కళ్ళారా చూసినారు. ఆ యొక్క ఫరోని, ఆయన సైనికులని, ఆయన రథాలని, ఆయన గుర్రాలని సముద్రంలో ముంచి వేసినాడు దేవుడు. వాళ్ళంతా సముద్రపు ఒడ్డున ఆ శవాలను చూసినాం మనమందరం. ఆ విశ్వాసం ఏమైంది? యెహోవాను గణపరిచిన యెహోవాకు గానము, ఆయన మిగుల అతిశయించి జయించెను అని ఆరాధన చేసినారు. ఆ విశ్వాసం ఏమైపోయింది? ఆ యొక్క పట్టుదల, ఆ యొక్క ధైర్యం, దేవుడి మీద ఉన్న నమ్మకం ఏమైపోయింది అని చెప్పేసి యెహోషువ యొక్క కాలి బట్టలు చిప్పుకున్నారంటండి. అయ్యో అంటున్నా. 7వ వచనం 14 7
ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో మేము చూచిన దేశము మిక్కిలి మంచి దేశము. మిక్కిలి మంచి దేశము. అరే మనం సంచరించి చూసిన దేశం మంచి దేశము. మాకు మంచిగా కనపడే దేశము మీకెందుకు చెడుగా కనబడుతుంది? మాకు మంచిగా కనబడుతున్న సంఘము మీకెందుకు చెడు అయిపోయింది ఈరోజు? మాకు మంచిగా కనబడుతున్న వాక్యము ఈరోజు మీకెందుకు చెడు అయింది? ఎక్కడ పొరపాటు జరిగింది? దయచేసి చూసుకోండి. మన హృదయాలు మనం పరీక్షించుకుంటాం. కాబట్టి మేము సంచరించి చూసిన దేశము మిక్కిలి మంచి దేశం. అందరూ ఒకే రకంగా చూసినారా? మరి అందరూ వేరువేరుగా చూసినారా అనంటే అది వాళ్ళకే తెలుసు. మనకు అర్థమవుతుంది. ఇక్కడ యెహోషువకు కాలేబుకు మంచిగా అనిపించింది, మిగతా 10 మందికి ఏమో ఆ దేశము చెడుగా అనిపిస్తుంది. 8వ వచనం, యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశంలో మనలను చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. అది పాలు తేనెలు. ఎంత అద్భుతంగా చెప్తున్నారండి. సో ఏ సంఘంలో అయినా ఇటువంటి 2 రకాల విశ్వాసులు ఉంటాయి. దేవుణ్ణి అనుసరించే వాళ్ళు నమ్మకంగా ఉంటారు, నమ్మకంగా అనుసరిస్తూనే ఉంటారు. దాని తర్వాత మిగతా వాళ్ళు అంటే వాళ్ళు కూడా సహవాసానికి వస్తారు, వాళ్ళు కూడా మందిరానికి వస్తారు. కానీ వాళ్ళు ఎందుకు వస్తున్నారో అది వాళ్ళే పరీక్షించుకోవాలన్నమాట. సో కాబట్టి ఇట్లా ఈ 2 విధాలుగా 2 రకాల విశ్వాసులు ఖచ్చితంగా ప్రతి చర్చిలో ఉంటారు. సో ఎవరైతే నమ్మకంగా ఉన్నారో వాళ్ళు మాత్రమే ఏమి అంటే దేవుణ్ణి నమ్మకంగా వెంబడిస్తారు. 9వ వచనం, మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి. ఇది ఒక రకమైన విశ్వాసులు అండి. దేవుని మందిరానికి వచ్చి కూడా వాళ్ళు ఏం చేస్తారంటే యెహోవా మీద తిరగబడతారు అన్నమాట. ఒకటి ఆ దేశ ప్రజలకు భయపడకుడి. వాళ్ళ లోపల భయం ఉంటుంది. ఎవరైతే బ్యాడ్ రిపోర్ట్ తీసుకొని వస్తారో, బ్యాడ్ రిపోర్ట్ ప్రచారం చేస్తారో వాళ్ళందరూ యెహోవా మీద తిరగబడుతున్నారు. ఒకటి. దాని తర్వాత వాళ్ళ లోపల భయం ఉంటుంది. వారు మనకు ఆహారం అగుదురు, వారి నీడ నుండి తొలగిపోయేను. యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకూడనిది. యెహోవా మనకు తోడై ఉన్నాడు. ఎవరైతే నమ్మకంగా దేవుని సన్నిధిలో కంటిన్యూ అవుతారో వాళ్ళకు మాత్రమే దేవుడు తోడై ఉంటాడు. ఎవరైతే ఇట్లా బ్యాడ్ రిపోర్ట్ తీసుకొని వస్తారో, బ్యాడ్ రిపోర్ట్ ప్రచారం చేస్తారో, ఇక్కడ నుంచి వెళ్ళిపోతారో అలాంటి వాళ్ళకి దేవుడు అసలు తోడై ఉండనే ఉంటాడు. వాళ్ళంతా ఎటువంటి ప్రజలు అంటే యెహోవా మీద తిరుగుబాటు చేసిన ప్రజలు అని వాక్యంలో రాయబడినట్టు మనము చూస్తాం. కాబట్టి ఇంకా ముందరకు చదివితే ఇంకా చాలా ఉన్నాయి. ఆ సర్వ సమాజము వారిని రాళ్ళతో కొట్టి చంపవలనగా ప్రత్యక్ష గుడారంలో యెహోవా మహిమ ఇశ్రాయేలీయులకు అందరికీ కనబడెను. నెక్స్ట్ ఇదే జరగాలి మన చర్చలో. సర్వ సమాజము ఎవరైతే దేవుణ్ణి నమ్మకంగా వెంబడిస్తున్నారో ఈ మిగతా వాళ్ళంతా కూడా ఏం చేస్తారంటే ఇంకా వీళ్ళు మనకు అవసరం లేదు, రాళ్ళతో కూడా చంపడం అన్నట్టే ఉంటుంది. వెరీ వెరీ డేంజర్ వార్నింగ్స్ మనకు బైబిల్లో ఉన్నాయి. కాబట్టి అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలని యేసుక్రీస్తు ప్రభుల వారి వాక్యం మనకు సెలవిస్తుంది. ఇప్పుడు మరొక పర్యాయం యెహోషువ గ్రంథానికి రండి. యెహోషువ 14వ అధ్యాయం. అక్కడ కొన్ని వచనాలు చదువుకొని కూడిక మనము ముగిస్తాం. యెహోషువ 14వ అధ్యాయము 6 నుండి చదివినాం కదా. యెహోషువ 14:6. యెహోషువ 14వ అధ్యాయము అందులో 6 నుండి కొన్ని వచనాలు మనం చదివినాము. ఇప్పుడు ఏం చేస్తామంటే 14వ అధ్యాయం 8వ వచనం, నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయాలను కరుగ చేయగా. సో ఇప్పుడు జనుల హృదయాలని నేను ధైర్యపరుస్తున్నానా లేకపోతే జనుల హృదయాలని కరగదీస్తున్నానా? ఒకటి, యెహోవాకు విరుద్ధంగా ఉన్నారంట. అందరూ సహవాసంలోనే ఉన్నారు, అందరూ సంఘంలోనే ఉన్నారు, అందరూ దేవుని మాటలు వింటున్నారు, అందరూ దేవుని వెంబడిస్తున్నారు, అందరూ ఆయన ఆరాధన చేస్తున్నారు, అందరూ దేవుడు చేసిన అద్భుత కార్యాలు చూస్తున్నారు. అయినా సరే కొద్దిమంది ఏం చేసినారంటే జనుల హృదయాలను కరగదీసినారు. దాని తర్వాత కొద్దిమంది ఏం చేసినారంటే దేవునికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు. జనుల హృదయాలను కరగదీయగా
నిండు మనసుతో అనుసరించితిని. ఆ దినమున మోషే ప్రమాణం చేసి సో ఎవరైతే నమ్మకంగా దేవుణ్ణి వెంబడిస్తున్నారో వాళ్ళంతా ఖచ్చితంగా అంటే వాళ్ళు దృష్టి ఉంచిందే పరలోక రాజ్యం మీద, ఇంకా వాళ్ళ దృష్టి వేరే దాని మీద లేనే లేదు. అసలు ఆ పరలోక రాజ్యాన్ని చేరుకోవాలి అని అంటే నేనేం చెయ్యాలి అనే సంగతి వాళ్ళు ఆ ట్రాక్ లోనే ఉంటారు. ఆ ట్రాక్ లో నుంచి వాళ్ళు బయటికి అసలు రానేరారు. ఇప్పుడు మీకు ఇంకో మాట చెప్తాను. మోషే చనిపోయిన తర్వాత దేవుడు ఏం చేసినాడు అంటే ఆ పరిచర్యని యెహోషువకు అప్పగించాడు. సరే, ఇప్పుడు యెహోషువ ఇంకా కాలేబు ఇద్దరు సహవాసంలోనే ఉన్నారు. ఇద్దరి మధ్యలో ఐక్యత ఉన్నది, ఇద్దరిది ఒకే మాట ఉన్నది, ఇద్దరి మనసులు ఒకటే, ఇద్దరి ఆలోచనలు ఒకటే, ఇద్దరి హృదయాలు ఒకటే, ఇద్దరు ఒకే రకంగా పనిచేస్తున్నారు, ఇద్దరికి ఒకే రకమైన బలం ఉన్నది, ఇద్దరు ఒకే సామర్థ్యం గల వాళ్ళు. సో ఇప్పుడు దేవుడు ఏం చేసినాడంటే నా సేవకుడు మోషే చనిపోయినాడు కాబట్టి ఈ పరిచర్యని నేను యెహోషువకు అప్పగిస్తాను అని దేవుడు అన్నాడు. కాలేబు ఏం చెయ్యాలా? దేవా, నాకేం తక్కువ ఉన్నది, నాకు అప్పగించవచ్చు కదా ఆ పరిచర్య, యెహోషువకే ఎందుకు? నాకు వాక్యం లేదా? నాకు పాడవాడికి రాదా? నేను బైబిల్ స్టడీ తీసుకోలేనా? నాకు సామర్థ్యం లేదా? నేను సంచరించి చూసిన కదా, మేమిద్దరము ఒకే రకంగా ఉన్నాం కదా, యెహోషువకే ఎందుకు అధికారం ఇస్తున్నావు? నాకు ఇవ్వచ్చు కదా అన్నాడు. అండి కాలేదు. ఎంత అద్భుతమైన క్యారెక్టర్ నిజంగా వీళ్ళిద్దరు. నాకు తెలిసి యెహోషువ కూడా ఆ యొక్క పని, ఆ యొక్క బాధ్యతని ఆయన ఆశించలేదేమో. తర్వాత పరిచర్య మాకే ఇవ్వు, తర్వాత పుల్లు ఇంటికి నన్ను పిలువు, తర్వాత వాళ్ళ దగ్గర ఏమి అంటే వాళ్ళ దగ్గర ప్రార్థన చేయడానికి నన్ను పిలువు. ఎవ్వరు కూడా బహుశా యెహోషువ కాలేబు వాళ్ళు ఆశించలేదేమో. ఇప్పుడు యెహోషువ 14వ అధ్యాయంలో మనం చదివిన మాటలు ఏంటి అంటే మోషే యొక్క స్థానాన్ని దేవుడు యెహోషువకి ఇచ్చినాడు. యెహోషువకి ఇచ్చినా సరే వాళ్ళ సహవాసం ఎట్లుందండి? అంతకుముందు ఎట్లయితే ఉన్నదో ఇప్పుడు కూడా అట్లనే ఉన్నది. అది నువ్వు దేవుడు నిన్ను హెచ్చించాడు, నన్ను హెచ్చించట్లేదు, నేను ఎందుకు ఉండాలి నీతో, నేను ఉండాలి, నేను వెళ్ళిపోతాను అన్నాడు కాలేబు. అందుకే సహవాసంలో ఉన్నప్పుడు మనం చాలా విషయాలు నేర్చుకుంటాం. దేవుడు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, నా సమయం వచ్చినప్పుడు నన్ను కూడా దేవుడు హెచ్చిస్తాడు అని. నువ్వు ఏం చేస్తామంటే ఆ యెహోషువ అండ్ కాలేబు వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఆ యొక్క సహవాసం నిజంగా చాలా అద్భుతంగా. 11వ వచనం చదవండి. 14, 11 యెహోషువ. మోషే నన్ను పంపినాడు, నాకెంత బలము. మోషే నన్ను పంపినాడు, నాకెంత బలము. నేటి వరకు నాకంత బలము. ఆత్మీయంగా అంత బలంగా ఉంటాడండి కాలేబు. నువ్వు నేను కూడా నేను రక్షణ పొందిన నాడు ఏ విధంగా అయితే ఉన్నానో ఈ రోజు కూడా అలాగే ఉన్నానా లేదా? నేను రక్షణ పొందిన ఆరంభ దినాలలో ఎటువంటి రోషం ఉంది, ఎటువంటి పౌరుషం ఉంది, దేవుని కొరకు ఏదో ఒకటి చెయ్యాలి, దేవుని కొరకు ఏదో ఒకటి సాధించాలి అనే రోషము పౌరుషం ఇప్పుడు నాకు అలాగే ఉందా లేదా అనేది నువ్వు నేను పరిశీలించుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అమ్ములు చదవండి. యుద్ధము చేయుటకు గాని పోవుచు నుండుటకు గాని నాకెప్పటి అట్లు బలం ఉన్నదని. ఇప్పటికైనా సరే కాలేజీ యుద్ధాన్ని చేయడానికి పోతాడంట, దాని తర్వాత వచ్చుచూ పోవుచూ ఉండడానికి నాకు అంతే బలం ఉంది. దాని తర్వాత ఆయన ఏజ్ కూడా ఉండవాడు. చూడండి ముంగలు చదవండి. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము, అనాకీయులను ప్రాకారములు గల గొప్ప పట్టణములను అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడెను. యెహోవా నాకు తోడయుండిన ఎడల యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరచుకొనుము. కాబట్టి నిజంగా ఈ కాలేబు యొక్క తగ్గింపు స్వభావం చూసిన తర్వాత దేవుడు ఏం చేస్తాడు అని అంటే ఈయన నిండు మనసుతో నన్ను వెంబడించినాడు, ఏమీ ఆశించలేదు, అధికారం ఆశించలేదు, దాని తర్వాత అంటే ఏ పరిచయం కూడా ఆయన ఆశించలేదు అని చెప్పేసి అక్కడ
తర్వాత వచనాలు చదివితే హెబ్రోను అనే ప్రాంతాన్ని కాలేబుకు స్వాస్థ్యంగా ఇస్తారు. తక్షణం ఉండదు. ముందు చెప్పండి. కాలేబు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించువాడు గనుక యెహోషువ అతనికి దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చెను. చూశారు, హెబ్రోను స్వాస్థ్యంగా ఇచ్చినారు. అంతకుముందు ఆ స్థలం పేరు అక్కడనే ఉంటుంది, కిరియతర్బా. హెబ్రోను అనే ప్రాంతాన్ని కాలేబు స్వాస్థ్యంగా ఇచ్చేసినారు, కానీ హెబ్రోనే స్వాస్థ్యం. సో కాబట్టి మరి ఇప్పుడు దేవుని వాళ్ళ దగ్గరికి వచ్చిన నువ్వు నేను సహవాసంలో ఎలా ఉన్నాము? మూడే మాటలు మనం చూసినాం కదా. 2 రకాల ప్రజలు చూసినాము. ఒకరేమో గుడ్ రిపోర్ట్ తీసుకొని వచ్చినారు, ఇంకోరేమో బ్యాడ్ రిపోర్ట్ తీసుకొని వచ్చినారు. మరి సంఘంలో ఉన్న నేను బయటికి వెళ్ళి ఈ సంఘం గురించి గుడ్ రిపోర్ట్ బయట ఇస్తున్నానా, బ్యాడ్ రిపోర్ట్ బయట ఇస్తున్నానా? దాని తర్వాత జనుల హృదయములు కలుగదీసినారంట వాళ్ళు. ఒకరేమో జనుల హృదయాలను కలుగదీసినారు, ఇంకోరేమో జనులను ఎంకరేజ్ చేస్తున్నారు. నో డోంట్ గో అవే ఫ్రమ్ హియర్, ఇక్కడే ఉండండి, ఇక్కడే ఉండండి, ఇక్కడే ఉండండి. జనుల హృదయములు నిమ్మలపరిచి. నేను ఎట్లా ఉన్నాను? దాని తర్వాత ఒక గుంపు ప్రజలేమో వాళ్ళు ఏం చేసినారంటే యెహోవాకు విరుద్ధంగా తిరగబడ్డారంట. ఇంకో గుంపు ప్రజలేమో యెహోవా అని కాబట్టి వాళ్ళు యెహోవాకు లోబడ్డారు. సో నేను ఎట్లా ఉన్నాను అనేది ప్రశ్న. సో కాబట్టి దీన్ని కంటిన్యూ చేస్తే ఇంకా చాలా దూరం వెళ్తుంది. సో కాబట్టి ఐ ఎంకరేజ్ యూ పీపుల్ టు ప్లీజ్ కమ్ ఫర్ బైబిల్ స్టడీ. అందరూ బైబిల్ స్టడీకి రండి. వెడ్నెస్డే రోజు బైబిల్ స్టడీకి నేనే వస్తున్నాను. సో మేము చాలా విషయాలు చూసినాము, చాలా విషయాలు ధ్యానిస్తున్నాము. సో కాబట్టి మీరు బైబిల్ స్టడీకి రావాల్సిందిగా ఏసునామమున మీకు ఆదేశిస్తున్నాను. ఎవరైనా సరే కొత్తగా వచ్చినాము, మాకు ఇంకా ఏ గురించి ఏం తెలియదు, మేము తెలుసుకుంటాము అని అంటే మీటింగ్ అయిపోయిన తర్వాత మీరు మమ్మల్ని కలవండి, మేము మీతో మాట్లాడతాం. మీ యొక్క అంటే యాజ్ పర్ యువర్ రిక్వెస్ట్, మీకు ఇష్టం